ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టారనే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లపై తమ ఇష్టానికి పోస్టులు పెట్టినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా రఘురామకృష్ణంరాజు వేధింపుల కేసులో కీలక అధికారిగా ఉన్న విజయ్ పాల్ అరెస్ట్ అయ్యారు. 2021 మే నెలలో సిఐడి రఘురామను కస్టడీలోకి తీసుకున్నప్పుడు సిఐడి అదనపు ఎస్పీగా విజయ్ పాల్ ఉన్నారు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి హత్యకు ప్రయత్నించారని రఘురామ చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఈ ఏడాది జూలైలో కేసు నమోదు చేశారు. ఈ కేసులో 27 మందిని విచారించిన పోలీసులు మంగళవారం సిఐడి మాజీ ఏఎస్పీ విజయ్ పాల్ ను అరెస్ట్ చేసి బుధవారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. విజయ్ పాల్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజును వేధించిన వ్యవహారంలో కుట్ర దాగి ఉందని, కుట్రదారులు ఎవరో తెలియాలంటే పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా 11 పేజీల రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వి రాజేంద్ర ప్రసాద్ వాదనలు వినిపించారు. రఘురామకృష్ణరాజును కస్టడీలో తీవ్రంగా వేధించారని, నవ్వుతూ సిఐడి కార్యాలయానికి వెళ్లిన వ్యక్తి కనీసం నడవలేని స్థితిలో బయటకు వచ్చారని కోర్టుకు విన్నవించారు. రఘురామ కాళ్లను తాళ్లతో కట్టేసి కొట్టారని తెలిపారు. అంతేకాకుండా గుండెలపై కూర్చొని చావబాది చంపడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కోర్టుకు తెలిపారు. రఘురామను వేధించిన వీడియో అప్పటి ప్రభుత్వ పెద్దలకు పంపారని తెలిపారు. మిలిటరీ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన నివేదిక ప్రకారం రఘురామకృష్ణరాజు శరీరంపై గాయాలు ఉన్నాయని, ఈ కేసులో 27 మందిని విచారించిన తరువాత విజయ్ పాల్ను అరెస్ట్ చేశామని తెలిపారు. కోర్టులో హాజరుపరిచిన సమయంలో విజయ్ పాల్తో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. విచారణకు హాజరైనప్పుడు విజయ్ పాల్ తీసుకువచ్చిన వాహనం, సెల్ ఫోన్ను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు రఘురామను అరెస్టు చేసిన రోజు సిఐడి కార్యాలయానికి సునీల్ కుమార్ వచ్చారన్న సెంట్రీ స్టేట్మెంట్, ఆయన సెల్ ఫోన్ లొకేషన్ రిపోర్ట్ కీలకంగా మారాయి. 2021లో అప్పటి ఏపీ సీఎం జగన్ పై రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లోని రఘురామ నివాసం నుంచి ఆయనను బలవంతంగా గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీస్ కు తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించి హత్యాయత్నానికి పాల్పడ్డారని రఘురామ ఈ ఏడాది జూలై 11న గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్తో పాటు నాటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, నిఘా విభాగ అధిపతి పిఎస్ఆర్ ఆంజనేయులు, సిఐడి అడిషనల్ ఎస్పీ ఆర్ విజయ్ పాల్, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న విజయ్ పాల్ రిక్వెస్ట్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అక్టోబర్ 1న ఆయన సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీంతో ఆయనకు సుప్రీంకోర్టు రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆర్డర్స్ ఇచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని పోలీస్ శాఖను సూచించింది. సోమవారం సుప్రీం ధర్మాసనం ఆ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం విజయ్ పాల్ పిటిషన్ ను కొట్టివేసింది. ఈ క్రమంలోనే విజయ్ పాల్ అరెస్టు చోటు చేసుకుంది. విజయ్ పాల్ అరెస్టు పైన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. విజయ్ పాల్ అరెస్టును స్వాగతించిన రఘురామ కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. ఈ సందర్భంగా సిఐడి మాజీ బాస్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని సూచించారు. ఈ కేసులో అసలు కుట్రదారు సునీల్ కుమార్ అని చెప్పారు. భవిష్యత్తులో ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.